ఆధునిక గురుకులాలకు సర్వేల్ ఒక దిక్సూచి. సిఎస్కే రామకృష్ణారావు. మద్ది నారాయణ రెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొన్న సిఎస్కే రామకృష్ణారావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు తదితరులు. సో అక్కడ కొన్ని బిల్డింగ్స్ ఇవన్నీ నిర్మాణం చేశారు, వాటి ఓపెనింగ్ చేశారు అనమాట. సో ఇది నేను చదివిన స్కూలే, 5th క్లాస్ టు 10th క్లాస్ వరకు నేను చదివిన స్కూల్ ఇది. చౌటుప్పల్ నుంచి 11 కిలోమీటర్ల లోపల సర్వేల్ అనే ఒక గ్రామంలో ఈ స్కూల్ ఉంటుంది. సో చాలా చాలా ఫేమస్ ఇది. ఈ నిర్మాణాలు కూడా చాలా ఆలస్యం జరిగింది, ఎప్పుడో కట్టాల్సిన యాక్చువల్గా. ఇప్పుడు ఆ మద్ది నారాయణ రెడ్డి అనేట ఆయన అక్కడ 40 ఎకరాల స్థలాన్ని ఆ స్కూల్కి ఇవ్వడం జరిగింది, అక్కడ స్కూల్ కట్టిరు. పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1970s కట్టిన స్కూల్ అది. ఇప్పుడు ఈయన మన మహేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, మాజీ డీజీపీ, ఆయన అక్కడ చదువుకున్నాడు. ఐపీఎస్ నాగిరెడ్డి గారు అక్కడే చదువుకున్నారు. ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ ఉన్నారు కదా బుర్రా వెంకటేశ్వర్లు గారు, ఆయన కూడా అక్కడే చదువుకున్నారు. అంతేందుకు ఈయన గాదర్ కిషోర్ ఉన్నాడు కదా, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, ఆయన అక్కడే చదువుకున్నాడు. ఇట్లా చాలామంది ఉన్నారు ఇందులో. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించాలని పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు నాంది పలికారని, ఆధునిక గురుకుల పాఠశాల ఏర్పాటుకు ఆయన స్థాపించిన సర్వేల్ గురుకులం ఒక దిక్సూచిగా నిలుస్తుందని సిఎస్ రామకృష్ణారావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల విద్యాలయంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని పివి నరసింహారావు, భూదాన ఉద్యమ నాయకుడు, సర్వేల్ విద్యాలయం స్థల దాత మద్ది నారాయణ రెడ్డిల కాంస్య విగ్రహాలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి సిఎస్ ప్రారంభించారు. అనంతరం రామకృష్ణారావు మాట్లాడుతూ పివి నరసింహారావు స్థాపించిన గురుకులంలోనే తాను చదువుకొని ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ఆయన కూడా ఆయన చదివిండా ఏమో మరి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పివి ప్రభాకర్ రావు, గురుకుల సెక్రటరీ రమణ్ కుమార్, డిఈఓ సత్యనారాయణ, స్కూల్ అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ప్రధానాచార్యులు శ్రీనివాస్ రెడ్డి, సతీష్ కుమార్ వీళ్ళంతా పాల్గొన్నారు. సో ఇట్లా నిన్న గ్రాండ్గా ఈ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.